వయసు కానీ 2 ఏళ్ల పసికున లాంటి రూపం. అమ్మా అని పిలవలేదు, అడుగు తీసి అడుగు వేయలేదు. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన కీర్తన జన్మించినప్పటి నుంచే విధి ఆడిన వింత నాటకంలో బందీ అయింది. కేవలం 750 గ్రాముల బరువుతో పుట్టి ఎదుగుదల లేక తల్లి ఒడిలోనే ఆడుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కూలీ కుటుంబంలో కీర్తన పరిస్థితి పెనుభారమైంది. చెల్లిని చూసుకోవడం కోసం అక్క తన చదువును మానేసింది. 90% వైకల్యం ఉన్నా అధికారులు పింఛన్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని, తమ పాపకు పెన్షన్ ఇప్పిస్తే చదువు మానేసిన బిడ్డను మళ్లీ బడికి పంపిస్తాం అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెట్టిన తర్వాత అసలు 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము, కానీ ఆ పాపకి ఇంకా ఏమీ అసలు చెప్పలేదు. పెన్షన్ వస్తుందని చెప్తున్నారే కానీ అసలు సమాధానమే చెప్పటం లేదు. కానీ ఆ పాపకి ఇప్పుడు 4 పిల్లలను 2 పిల్లలు చదువుకుంటే ఒక పాప స్కూల్కి కూడా వెళ్ళటం లేదు. ఆ పాప గురించి ఆ పాపకు చదువుకోవాలంటే ఈ పాపకి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పాప దగ్గర ఉండకుండా చదువుకోవాలని ఎంత ఆశగా ఉందంటే అంత ఆశగా ఉంది సార్ ఆ పాపకి. ఇప్పుడు కూడా అసలు ఆ పాప నేను స్కూల్కి వెళ్తానని చాలా బాధపడుతుంది. ఈ పాపకి పింఛన్ ఇవ్వాలని వేడుకుంటున్నాను. మేము పింఛన్కి 2022 నుంచి పెడతా ఉన్నాం, కానీ మాకు ఆ పాపకు పింఛనే రాలేదు. స్వచ్ఛాలయం చుట్టూ తిరిగి ఆగిపోయినాము. కానీ ఆంధ్రజ్యోతి సేన సార్ వచ్చి ఈరోజు అనేది నెల్లూరు తరఫున మా వీడియో వాళ్ళని మా కాడికి రప్పించారు. మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము. ఆ బిడ్డకి ఇప్పుడు మంచంలో ఉండే పరిస్థితి. ఒక బిడ్డను కూడా చదువు మనిపించేసినాం, పెద్ద బిడ్డనే. రెండో బిడ్డ వికలాంగురాలు. మీరు దయించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు మాకు పింఛను మంజూరు చేయాలని వేడుకుంటున్నాం సార్. హాయ్ చెప్పు.